ఇక్కడ తినేటోడు ఎవరికైనా, ఎంత పేదవాళ్ళకైనా, ఎంత ఆకలి ఉన్నా సరే మొత్తం విస్తర నిండా వడ్డించి ఉంచాం అనుకో, ఎక్కడ తింటాడా? తినడు కదా. సో అట్లా ఫీల్ అయ్యారు చాలామంది. మీరు ఇస్తున్నారు కరెక్టే, కానీ ఇదేంటి యారగెన్స్ ఏంటి, అసలు ఇట్లా నెగ్లెక్ట్ చేయడం ఏంటి, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి, కలవకపోవడం ఏంటి, ఇట్లాంటి వాటిలలో చాలా హట్ అయ్యారు చాలామంది. తప్పితే ఏదో డెవలప్మెంట్ తక్కువైందని అట్లని కాదు. సో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి ఉండాలనే కోరుకున్నాము. దానికి తొలిమెట్టే ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ సాధించడానికి. దానికోసం మేము ప్రయత్నం. అసలు మీరు ఎందుకు అక్కడి నుంచి వాకౌట్ చేశారు? అక్కడే ఉండి పోరాడాలి కదా. ఎస్, నేను కూడా నాది ఇదే బ్లడ్, నాది ఇదే ఒక నినాదం, నేను ఇదే ఆలోచనతో వచ్చాను అని చెప్పి అక్కడ మీ రైట్ వాయిస్ అని అనేది గట్టిగా అక్కడే నిలదీయాల్సింది కదా. అంటే ఇప్పుడు మీరు ఒక మాట తప్పుగా చెప్తున్నారు. నేను వాకౌట్ చేయలేదు అంటే వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు, దాని మీద మీరు పోరాడాలి కదా. నో, నేను అనేది అదే. నన్ను సస్పెండ్ చేయడము అని అంటే నా 20 ఏళ్ళ వర్క్ను అవమానం చేయడమే. పార్టీ వ్యతిరేక కార్యకలాపం అంటే ఏంటండి? ఒక దగ్గర అవినీతి జరిగింది, కేసీఆర్ గారి పేరు సిబిఐలో వచ్చింది, నాకు ఆవేశం ఉండదా? నా తండ్రి కదా, కాళేశ్వరం ప్లస్ మా బాస్ కదా, ఎంటైర్ తెలంగాణ ఉద్యమం ఆయన మీద డిపెండ్ అయింది కదా. ఆయన మీద ఒక నింద పడిందంటే తెలంగాణ మొత్తం మీద పడ్డటని నేను నమ్ముతున్నాను. అట్లా జరగడానికి లేదు కదా. ఎట్లా జరిగింది? కొంతమంది వల్ల జరిగింది. ఆ కొంతమంది ఎన్ని కథలు చెప్పినా ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో చూపిస్తాను నేను. కొంతమంది వల్ల పార్టీకి నష్టం జరిగింది. వాళ్ళనే దగ్గర పెట్టుకుంటాము, మిగతా వాళ్ళంతా మీరు నిజం చెప్పేవాళ్ళు, నాకు అవసరం లేదు అన్నట్టే కదా పార్టీ నన్ను సస్పెండ్ చేసిందంటే. ఇంకా నిజం చెప్తే భరించలేము, క్రిటిసైజ్ చేస్తే భరించలేము అంటే పార్టీ ఎట్లా నడుపుతాం? ఇప్పుడు రేపు పొద్దున్న నాకు జాగృతి నుండి 100 ప్రశ్నలు వస్తాయి, నువ్వు భరించాలి, చెప్పాలి, భరించాలి, చెప్పాలి, ముందుకు పోవాలి. కానీ చెప్పిన వాళ్ళల్లో బయటికి తీసేస్తా అంటే కాదు కదా. ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేశారు? ఆనాడు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్య గారిని తీసేశారు. దళితుడు, అడగలేడు. ఈటల రాజేందర్ని తీసేశారు. తీసి మళ్ళీ మన పార్టీయే క్యాంపెయిన్ చేస్తుంది, మన టీ న్యూసే వార్తలు వేస్తుంది. నన్ను తీసేశారు, మళ్ళీ మన టీ న్యూసే వార్తలు వేస్తుంది. అంటే ఒక మహిళ అయినా, ఒక బీసీ అయినా, ఒక దళిత అయినా తీసి పడేస్తారు. ఆరోపణలు వేరే వాళ్ళ మీద రాలేదా? మాధవరం కృష్ణారావు మీద ఆరోపణలు లేవా? 100 మంది మీద ఆరోపణలు లేవా? నేను చెప్తూ వస్తున్న పేర్లన్నింటిలో ఆరోపణలు లేవా? ఎందుకు తీసేయారు మరి? ఏంటి ప్రాబ్లం? పార్టీ సస్టైన్ కాదని అనిపిస్తుందా, లేకపోతే మాకు చేత కాదని అనిపిస్తుందా? సో నాకు వీలైనంత నేను కూడా చేస్తాను కదా. నేను చేయగలిగేది నా స్టాండ్, నేను ప్రజలకు వెళ్ళి నేను కూడా చెప్పుకుంటాను కదా. ఈటల రాజేందర్ అన్నను ఓడించడానికి మొత్తం అందరం కలిసి ప్రయత్నం చేసినాం కదా, గెలిచినాము. ఎందుకు ఓడిపోయినాము? ఎందుకంటే ప్రజలు చూస్తారు, అర్థం చేసుకుంటారు. ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారని. ఇవాళ నన్ను ఒంటరిగా చేసి ఇబ్బంది పెడుతూ చూస్తున్నారు కదా ప్రజలు కూడా. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారా అండి? నేను బతుకమ్మలు పెట్టుకొని కాలుకి బల్పం కట్టుకుని ఊరంతా తిరిగితే ఎందుకు? మాటలు వచ్చినాయి కదా మీ బతుకమ్మకి వ్యతిరేకంగా. ఏం చెప్పమంటారు? నేను అదే అన్న కదా, అన్ని భరించాం మనం పార్టీ కోసం, ఫ్యామిలీ కోసం. ఇవాళ అవన్నీ కనబడట్లేదు, తీసవతలు పడేస్తే ఏం అడగరు అనుకుంటే నా పని నేను చేస్తాను. మీ వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనేది బాగా ఆరోపణలు వస్తున్నాయండి. ఏం రావట్లేండి, వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అన్నీ, వీళ్ళే క్రియేషన్. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, నీ వాళ్ళు ఓడిపోయావు, నువ్వు కాంగ్రెస్తో కలిసి చేస్తున్నావు, ఇంకో 2 రోజుల నువ్వు బీజేపీతో కలిపి చేస్తున్నావు అంటారు. నేను నిజానికి రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు ఎవరు తిట్టలే. బీజేపీ కన్నా తక్కువ నేను కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే బీజేపీ వాళ్ళని చేసి వేస్ట్, వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ స్టేక్ లేదు, వాళ్ళు మనకేం చేసేది లేదు. నేను టార్గెటే కాంగ్రెస్ని చేస్తున్నా. మీరు నా ప్రెస్ మీట్లు చూస్తుంటే కంప్లీట్గా నేను అడుగుతున్న ఒక్కొక్క క్వశ్చన్ కాంగ్రెస్నే. మధ్యలో వీళ్ళు దూరిపోయి నువ్వు కాంగ్రెస్తో ఉన్నావు అని వీళ్ళకేం అవసరం? ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు చక్కగా చేసి ఉంటే ఎప్పుడో వచ్చేటి కదా ఇవన్నీ. ఇప్పుడు నేను ఒక బీసీ హాస్టల్ వెళ్ళానండి, దారుణంగా ఉంది పరిస్థితి. నేను కాంగ్రెస్నే క్రిటిసైజ్ చేశాను డైరెక్ట్గా. ఎస్, బీసీలను మీరు మోసం చేశారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఈ పిల్లలకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వట్లేదని. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి పోయి చూడొచ్చు కదా, వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు లేరా? అది వదిలిపోయి నా మీద ఏడుస్తే ఏం లాభం? నా వెనక ఎవరూ లేరు, నా వెనక ఓన్లీ తెలంగాణ ప్రజలు ఉన్నారు. నా పంతం, నా పట్టుదల, నా మొండితనం ఉంది. చివరిగా మీరు పెట్టుకున్న వాచ్ దగ్గర నుంచి మీరు ఎత్తుకున్న బతుకమ్మ వరకు అన్నీ కూడా విమర్శల పాలవుతున్నాయి. ఎందుకు ఏమో, నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తానేమో, నాకు తెలియదు. ఎందుకంటే నేను బతుకమ్మ చేసిన కాస్ట్లీ వాచ్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోమండి? సంపాదించుకున్నాం కష్టపడి. నేను ఆ రోజు కూడా అదే చెప్పా, 100% నువ్వు సంపాదించు, కష్టపడి ఎంజాయ్ చేయి లైఫ్, ఉద్యమంలో కష్టపడు, ఫలాలు అనుభవించు. నువ్వు కష్టపడకుండా ఇంట్లో కూర్చొని నాకు ఫలాలు కావాలని అయినదో అంటే కాదు కదా. నేను 50th డే అనుకుంటాండి జనం బాటలో, నాట్ సింగిల్ డే రెస్ట్. ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటే ఇదే పని, మళ్ళీ ఊరికెళ్ళి అంటే నేను ఏదైనా టాస్క్ తీసుకుంటే అట్లా చేస్తా. నేను బిజినెస్ చేసినా అట్లనే చేస్తా, నేను పాలిటిక్స్ చేసినా అట్లనే చేస్తా.
అంత దమ్ము ఉండాలి చేయడానికి, బేసిక్గా వర్క్ చేసే కానీ కెపాసిటీ. కేసీఆర్ గారి కంటే కేటీఆర్ గారి కంటే కూడా పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు కవిత గారు అని చెప్పి నా కృష్ణారావు గారు అంటున్నారు. ఆయన ఏమన్నా అనుకోనండి, నేనేమంటున్నా, నా వెంట 3 ఏళ్ళు ఈడీ సిబిఐ పడింది. నేనేమన్నా అక్రమం చేసి ఉంటే నన్ను వదిలిపెట్టేవాళ్ళండి? మీరు ఆలోచించండి. ఇవాళటి కూడా బీజేపీ నన్ను వదిలిపెడుతుందా? నేనేమన్నా తప్పు చేస్తే? కాంగ్రెసే కదా ఉంది, నన్ను వదిలిపెడుతుందా? పోనీ బీఆర్ఎస్ఏ ఉంది, మీరు ఎక్స్పోజ్ చేయండి, పెట్టండి, ఏముంది నా మీద పెట్టండి కదా, నాకేముంది. చివరిగా మీ పెట్ పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారు అని అంటున్నారు. చిల్లర మాటలండి, నేనేం చెప్పను. ఇంకా ఇంతకన్నా దిగజారుడు మాటలు ఈ ప్రపంచంలో లేవు. నా మీద వచ్చిన అలిగేషన్కి పాప గుడ్డి కుక్క అండి, ఆ గుడ్డి కుక్క కూడా అంతగానం భయపడితే ఎట్లా? దానికి కళ్ళు కనపడవు, నాకు పిల్లలాగా అది, దాని మీద కూడా మాట్లాడితే ఇక అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తుంది, నేను చేసేదేం లేదు. ఈ గుడ్డి కుక్కకి అంత భయపడుతున్నారు అని ఉల్టా ట్రోలింగ్ అవుతుంది వాళ్ళ మీద. వాళ్ళ ఇష్టం, మరి అది వాళ్ళు చూసుకోవాలి. ఇక నుంచి మీ ఎజెండా ఎలా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? మేడం మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, నేను నా ఎజెండా లాస్ట్ 20 yearsలో నేను పొలిటికల్గా బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎట్ ఎనీ టైం తెలంగాణ ప్రజలే. గుడికి వెళ్తే కూడా మాకు తెలంగాణ బాగుండాలని మొక్కుకోవడం అలవాటైంది తప్పితే కుటుంబం గురించి అనేది చాలా రేర్గా ఉంటుంది. అట్లాంటి ట్యూనింగ్ అయిపోయాం, అంటే అంత ప్యాషనేట్గా తెలంగాణతో అటాచ్ అయిపోయాం. సో అదిగా ఏమంటారు, చేస్తే కానీ పోదు. కాబట్టి వేరే థాట్ ఉండదు, తెలంగాణ కోసం పనిచేయడమే థాట్. ఇవాళ నేను పార్టీ నుండి సస్పెండ్ చేశారు, నువ్వు ఇంట్లో కూర్చో, సైలెంట్ కూర్చోవచ్చు కదా అని చాలామంది మా బంధువులు చెప్పారు. నేను సైలెంట్ కూర్చొని ఏం చేయాలి? నేను నా ప్యాషనే ప్రజల మధ్యలో ఉండడం, పనిచేయడం. నేను నా ప్యాషన్ ఎవరి కోసం చంపుకోవాలి? నా వల్ల ఇప్పుడు నేను ఇన్ని రోజులు తిరుగుతున్న దాంతోనే 10-15 సమస్యలు సాల్వ్ అయ్యాయి. నేను రేపు తిరిగే వాటిల్లో సమస్యలు పరిష్కారం అవుతుంటే 100,000 మందికి హెల్ప్ అయినా మంచిదే కదా. పోనీ నేను 1,000 మందికి 1,00,000 మందికి చేయలేకపోయినా 100 మందికి 10 మందికి ఒక్కరికి హెల్ప్ చేసినా చాలు కదా, జీవితం సార్థకమైన. దానికోసం నేను పనిచేస్తూనే ఉంటాను. ఇట్ ఈస్ మై ప్యాషన్ టు వర్క్ విత్ పీపుల్, ఐ విల్ కీప్ వర్కింగ్. కవిత గారు, సీఎం అవుతాను, అందరు అంతు చూస్తాను అన్నారు. ఎలా సీఎం అవుతారంటే ఇంతవరకు ఒక పొలిటికల్ పార్టీగా కూడా మీరు రాలేదు కదా, ఎలా అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఒకటండి, మేము జాగృతి సంస్థ నుండి 19 సంవత్సరాల నుంచి అన్ని పార్శ్వాల్లో పనిచేసాం. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్స్తో మొదలుపెట్టిన, అన్ఆర్గనైజ్డ్ లేబరర్స్తో మొదలుపెట్టిన, విమెన్ ఇష్యూస్ అయినా, అంత డెప్త్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి మాకు చాలామందితో కూడా. సో ఆ కనెక్షన్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించగలిగినాం. ఉద్యమంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అనుకునేది, మన వాళ్ళే పైన ఉంటే డెఫినెట్గా తెలంగాణ వాళ్ళకి పనులు అవుతాయి, బాగుపడతాం. సో పవర్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, దాన్ని పాజిటివ్గా వాడుకుంటే ఎంత మంచి చేయొచ్చు సొసైటీకి అన్నటువంటిది దగ్గరుండి గమనిస్తూ వచ్చినాం. అదేవిధంగా సొసైటీలో ఉండేటటువంటి కరప్షన్ని రిమూవ్ చేయాలంటే కూడా పవర్ ఉండాలి, ఏం చేయాలన్నా పవర్ ఉండాలి. ఆ పవర్ తెచ్చుకునేటటువంటి ఆలోచన మహిళలకు రావచ్చు అనేటటువంటి ఒక ధైర్యాన్ని కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఆడబిడ్డలకి పర్టికులర్గా. 2, నా కోసం ఏదో పవర్ అని కాదు, జరిగినటువంటి అక్రమాలను సరిచేయడానికి, అదేవిధంగా ఇంకా మంచి చేయడానికి కూడా పవర్ ఉండాల్సిందే. పవర్కి డెఫినేషన్ అంటే సీఎం అనే పోస్టే పవర్ఫుల్ పోస్ట్ స్టేట్లో అన్నది అందరికీ తెలిసిన విషయం. సో ఒక మహిళగా నేను అది ఆస్పైర్ చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను. మీరు అన్నట్టు మిగతా అన్ని టెక్నికాలిటీస్, సాంకేతిక పరమైన అంశాలు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరూ అదే అనుకున్నారు, ఉంటుందా పోతుందా పార్టీ ఏంది అని అనుకున్నారు. కానీ నిలదొక్కుంది, అంచెలంచెలుగా ఎదిగింది, అధికారంలోకి వచ్చింది, రాష్ట్రాన్ని సాధించింది, అన్నీ జరిగినాయి. సో నా విషయంలో కూడా డెఫినెట్గా నేను ఒక కమెండబుల్ ఫోర్స్గా ఉంటాయి స్టేట్లో. అండ్ కమెండబుల్ ఫోర్స్గా మీరు నిలబడ్డప్పుడు, కష్టాలకు తట్టుకున్నప్పుడు, ప్రజల మధ్యలోనే ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక టైంలో ప్రజలు అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ ఆస్పైర్ చేయడంలో తప్పే లేదు. ఆస్పైర్ చేయకపోతే తప్పు నన్ను అడిగితే. ఎప్పుడైనా టాప్ పొజిషన్ కోసమే ఆస్పైర్ చేయాలి ఎవరైనా. అంటే తెలంగాణలో ఎప్పటికైనా ఒక మహిళా ముఖ్యమంత్రిని చూస్తాం, చూడాలి కదండి. ఇట్స్ హై టైం. ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్క మహిళ లేదు. అట్లాంటిది తప్పేముంది? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరాలు? అంటే రేపు ఎలక్షన్స్లో పోటీ చేస్తారా? లెటస్ సీ. మనం కూడా స్ట్రాటజికల్గా ఉండాలి కదా, చూద్దాం. మిగిలిన పార్టీలని కలుపుకోవడం కానీ, కొన్ని శక్తులతో కలిసి వచ్చే సామాజిక పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు వరకు మనము అనుకోలేదు. ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను, నాకు జరిగినటువంటి అన్యాయం చెప్తున్నాను, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను. మంచి రిజల్ట్ వస్తుంది, చాలా చోట్ల ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి.
నిన్నైతే కామెడీ అసలు గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకోలే నేను. అంబర్పేటకి వెళ్ళాము, బ్రిడ్జ్ కింద రోడ్డు లేదు, రోడ్డు చూద్దాము, చాలా ఏండ్ల నుంచి ప్రజలకి ఇబ్బంది అవుతుందని. మేము వెళ్ళేసరికి రోడ్ వేసేసారు. ప్రోగ్రామ్ షీట్ మేము ముందు రోజు ఇచ్చాము, ఈ రోజు 2 o'clock ఇస్తే నెక్స్ట్ డే 10 o'clock కల్లా రోడ్ పడిపోయింది. అంటే చెయ్యగలిగి చేస్తలేరని అర్థం. దీని ఏంటంటే అర్థం చేయగలిగి చేస్తలేరని అర్థం. సో చేసేటట్టుగా ఎవడో అడగాలి, అడిగితేనే ముందడుగు పడుతుంది ప్రజలకు అన్నది నా ఉద్దేశం. సో అంత మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు నేను వాళ్ళు హట్ అవుతారు వీళ్ళు హట్ అవుతారు అని ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను వెళ్తాను, ప్రజలు నాకు చెప్పింది ఓపెన్గా నేను పబ్లిక్కి చెప్తాను, ట్రాన్స్పరెంట్గా ప్రజల మధ్యలో పనిచేస్తాను.